భారతదేశం అయితే ఖచ్చితంగా రఫేల్ డీల్ వైపుకే వెళ్తోంది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం దసాల్ట్కి సంబంధించినటువంటిది భారతదేశంలో తయారీ, భారతదేశంలో వివిధ విభాగాల తయారీ, అసెంబ్లింగ్ కూడా చేస్తానంటుంది అన్నది. అందులో భాగంగానే మెగా డిఫెన్స్ డీల్ దిశగా అడుగులు పడుతున్నాయి. టోటల్గా 114 రఫేల్ యుద్ధ విమానాలు, ఒకటి కాదు రెండు కాదు 114. క్రిందసారి 32 కొన్నాం, తర్వాత 36కి వెళ్ళింది వాళ్ళు ఇచ్చినటువంటి వీటితో కూడా కలిపి. ఇప్పుడు 114 మేడ్ ఇన్ ఇండియా రఫేల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. ఇందులో 60% భారతదేశంలోనే తయారు చేస్తారు. అలాగే అసెంబ్లింగ్ అంతా కూడా భారతదేశంలోనే పెట్టబోతున్నారు. అందుకు దసాల్ట్ కంపెనీ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఎండింగ్కి పనులు ప్రారంభమై రాబోయేటట్టు 2030 నాటికి యుద్ధ విమానాలు విపరీతంగా భారతదేశంలోనే తయారీ. ఇక ఆ తర్వాత దాని అనుబంధ పరిశ్రమల ద్వారా భారత్లోనే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఆయుధ తయారీ విభాగంలో మరొక కీలక అడుగుబడినట్టు అవుతుంది.